హాయ్ అండి. వైఎస్ జగన్ గారి భార్య అయిన వైఎస్ భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవరైతే చేబోలు కిరణ్ అనే వ్యక్తి ఆయనకైతే రిమాండ్ అయితే విధించారండి. 14 రోజుల పాటు అయితే రిమాండ్ విధించారు. మనకు తెలిసిందే. ఆయన ఇంతకుముందు ఒక యూట్యూబ్ ఛానల్‌లో ఆయన మాట్లాడింది వైఎస్ భారతి గారి గురించి వేరే వ్యక్తితోటి సంబంధాలు మాట్లాడడంతోటైతే అక్రమ సంబంధం అని ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి మాటలు మాట్లాడినందుకైతే అతనిపైన అయితే ఇమ్మీడియేట్‌గా టీడీపీకి సంబంధించిన వ్యక్తి అతను. టీడీపీకి చాలా వీరాభిమాని. ఎక్కువ టీడీపీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. వైసీపీని చాలా దారుణంగా విమర్శిస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు లిమిట్ కూడా దాటుతాడు. లిమిట్ కూడా దాటి మరీ మాట్లాడుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గురించి, వాళ్ళ ఎమ్మెల్యేలు, రోజా గురించి చాలా మాట్లాడుతూనే ఉంటాడు అది రెగ్యులర్‌గా. కానీ మొన్న ఏదైతే వ్యాఖ్యలు చేశారో యూట్యూబ్ ఛానల్‌లో దాని కారణంగా అయితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు వైసీపీ స్పందించడం, వైసీపీ స్పందించిన తర్వాత టీడీపీ కూడా సస్పెండ్ చేయడం అతన్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసేసింది. ఆ తర్వాత చూసుకుంటే మీకు ఇమీడియట్‌గా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసి మంగళగిరి ఈరోజు నిన్న మంగళగిరి కోర్టులో హాజరుపరిచిన వెంటనే తర్వాత జడ్జి గారు అయితే రిమాండ్ అయితే విధించారు. 14 రోజుల పాటు అయితే ప్రస్తుతానికైతే మరి అతన్ని 14 రోజులు అంటే ఇంక విచారిస్తారు. విచారించి ఎందుకంటే ఆల్రెడీ వీడియో ప్రూఫ్ ఉంది కాబట్టి దీని మీద నేను చేయలేదు, ఏం లేదు, తప్పు అయిపోయింది క్షమించడం తప్ప అతని దగ్గర వేరే దారి అయితే లేదు. ప్రస్తుతానికైతే అతనైతే రిమాండ్ అయితే 14 రోజులు ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత బెయిల్ అయితే వస్తుంది నాకు తెలిసి. ఈజీగానే బెయిల్ వస్తుంది. చూడాలి మరి. ఎందుకని ఇలాంటి చేయొద్దని ఎన్నోసార్లు నేను వీడియోలో చెప్పాను. మీరు పాయింట్ టు పాయింట్ మాట్లాడండి కానీ ఇలాంటి పర్సనల్‌గా వెళ్ళి అందులోనూ ఆడవాళ్ళ గురించి పర్సనల్‌గా వెళ్ళి మాట్లాడితే మటుకు ఇలాంటిది తప్పదు. ఎంత మనం ఏ స్థాయిలో ఉన్నా సరే, ఇప్పుడు అతను అధికార పార్టీలో ఉన్నా కూడా అతను ఇప్పుడు జైలుకి వెళ్ళాలంటే మీరు అర్థం చేసుకోండి. మీరు మాట్లాడే మాట కరెక్ట్‌గా ఉండాలి. వాస్తవమయమై ఉండాలి. మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే మాట్లాడొచ్చు. ఇలాంటి మాటలు మాట్లాడాలని కూడా సాక్ష్యాలు ఉండాలి. సాక్ష్యాలు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా జైలు పాలైతే అవుతుంటారు. మీరు ఇది కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది. ఏ పార్టీలో జనసేన అయినా సరే, టీడీపీ అయినా సరే, ఇప్పుడు వైసీపీ అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికైతే చేబోలు కిరణ్‌కి ఇంతకుముందు చూసాం. ఈ సేమ్ బోరగడ్డ అనిల్ కూడా సేమ్ ఇలానే ఎక్కువ అతిగా వాగాడు కాబట్టే ఈరోజు జైలు పాలయ్యాడు. అలానే పోసాని మురళీకృష్ణ అతిగా వాగాడు కాబట్టే జైలు పాలయ్యాడు. అలానే వల్లభనేని వంశీ అతిగా వాగాడు కాబట్టే జైలు పాలయ్యాడు. ఇలా అందరూ కూడా అతిగా వాగడం బట్టే వీళ్ళందరూ జైలు పాలయ్యారు. అందుకని నోరు అదుపులో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదైనా పాయింట్ మాట్లాడాలంటే మనం ఏదో ఆ టైంలో మన పార్టీని ఇంప్రెస్ చేయడానికి, మన నాయకుడిని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడితే ఇలా జైలు పాలు అవ్వాల్సి ఉంటుంది. చూద్దాం మరి. కిరణ్ చేబోలు ఎప్పుడు బయటకు వస్తాడో. ప్రస్తుతానికి వచ్చిన తర్వాత ఆల్రెడీ క్షమాపణ కూడా చెప్పినట్టు వీడియో ఉంది. అయినప్పటికీ అన్న మాట ఎనికి రాదు కదా. ఖచ్చితంగా తనకైతే ఎంతో కొంత శిక్ష అయితే పడుతుంది.